నాకు ఈ స్పేసు, అంతరిక్షం, ఆస్ట్రోనాట్స్, వ్యోమగాములు ఇవన్నీ టాపిక్ గుర్తొచ్చినప్పుడు నాకు గ్రావిటీ మూవీ గుర్తొస్తుంది. గ్రావిటీ మూవీ చూసారా మీరు? ఇట్స్ ఇట్స్ మస్ట్ వాచ్ మూవీ. అద్భుతంగా ఉంటుంది. ఏ ఓటీటీలో ఉందో నాకు తెలియదు కానీ మంచి సౌండ్ సిస్టమ్తో చూడాలి చూస్తే. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి నిజానికి. అది రీ రిలీజ్ అయినప్పుడు కూడా నేను వెళ్ళలేకపోయా. ఐమాక్స్లో, పీసీఎక్స్ స్క్రీన్లో అయింది హైదరాబాద్లో. ఎక్సలెంట్ ఉంటుంది సినిమా అసలు. టాప్ నాచ్ సినిమా. అంటే ఒక స్పేస్ మూవీని మొత్తం సినిమా అంతా స్పేస్లో ఉంటుంది. ఇంకా భూమి అనేది ఉండదు సినిమాలో. అంత అద్భుతంగా తీయడం నేను ఆశ్చర్యపోయా. చాలా ఎక్సలెంట్ మూవీ. కుదిరితే ఎప్పుడన్నా చూడండి. కానీ మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి. రీ రిలీజ్ అయితే ఇంకా హ్యాపీగా చూడొచ్చు. సో ఈ స్పేస్ లోకి వెళ్ళిన వాళ్ళ జీవితాలు ఎట్లా టర్న్ అయిపోతాయి, చావు అనేది వాళ్ళకి ఎంత దగ్గరలో ఉంటుంది అనేది ఎక్సలెంట్ చూస్తారు గ్రావిటీలో. స్పేస్ లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, మనం ఒక స్పేస్ షిప్ లో కానీ రాకెట్ లో కానీ ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ లో వెళ్ళినప్పుడు అక్కడ స్పేస్ స్టేషన్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. ఆ స్పేస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి రకరకాల వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్ కి వెళ్ళడం, ఇట్లా స్టే చేయడం, ఫుడ్ ఇలాంటివన్నీ ఆ స్పేస్ స్టేషన్స్ లో జరుగుతూ ఉంటాయి. అయితే సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ ని నాసా పంపించింది రీసెంట్ గా. జూన్ 6వ తారీఖున పంపించింది. బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్ లైనర్. మన ఎలన్ మస్క్ ఉన్నాడు కదా, ఎలన్ మస్క్ ఆ, వేరే అంతరిక్ష నౌకని తయారు చేశాడు. స్పేస్ ఎక్స్ దాని పేరు. దానికి పోటీగా బోయింగ్ కంపెనీ వాళ్ళు, బోయింగ్ విమానాల కంపెనీ ఉంది కదా, వాళ్ళు దానికి పోటీగా స్టార్ లైనర్ అనేసి వీళ్ళు తయారు చేశారు. అంటే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతని పోటీగా వీళ్ళు తయారు చేశారు. అయితే ఇది స్టార్ లైనర్ ఫస్ట్ స్పేస్ షిప్ వీళ్ళు తయారు చేసింది. వెళ్ళారు, దీంట్లో వీళ్ళిద్దరిని పంపించారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, నిజానికి వాళ్ళు 1 మంత్ లోనో, జూన్ 6 వెళ్ళిన తర్వాత జూన్ 14 వరకు అక్కడే ఉండాలి. 15న వాళ్ళు భూమికి తిరిగి వచ్చేసేయాలి నిజానికి షెడ్యూల్ ప్రకారం. కానీ వాళ్ళు వెళ్ళి 1 మంత్ దాటుతున్నా కూడా ఇప్పటికీ వాళ్ళు అంతరిక్షంలోనే ఉండేటువంటి పరిస్థితి. ఐఎస్ఎస్ ఉంది కదా, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పుకున్నాం, అది ఐఎస్ఎస్. ఈ ఐఎస్ఎస్ లోనే వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు వెనక్కి రావాలి అంటే స్టార్ లైనర్ లోనే రావాలి, ఆ స్పేస్ షిప్ లోనే రావాలి. కానీ దగ్గరలో ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ఉంది, దాంట్లో కూడా వచ్చేయచ్చు. నిజానికి వాళ్ళ ప్రాణాలు ఇంపార్టెంట్ అనుకుంటే నాసా అందులో కూడా తీసుకొస్తుంది. కానీ ఇక్కడ అంటే క్యాపిటలిజం అనేది భూమి మీద నుంచి మీకు అంతరిక్షంలో కూడా ఎంతలాగా స్ప్రెడ్ అయిపోయిందనేది చెప్తున్నా. ఇప్పుడు ఇందులోంచి వాళ్ళు రావాలి భూమి మీదకి, కానీ అది పాడైంది. ఏం పాడైందంటే, దాంట్లో వెళ్ళేటప్పుడే హీలియం లీక్ అయింది. సో వెళ్ళేటప్పుడే ఏదో తేడా ఉంది అనుకున్నారు. ఒకసారి మొత్తానికి రీచ్ అయ్యారని వీళ్ళు కూడా ఊపిరి పీల్చుకుంది నాసా. వీళ్ళిద్దరు మధ్యలో ఏం అవ్వకుండా సేఫ్ గానే వెళ్ళారు. ఎందుకంటే లక్షల కోట్ల ప్రాజెక్ట్ ఇది. దీన్ని ప్రతిష్టాత్మకంగా బోయింగ్ తీసుకుంది. అవతల ఎలన్ మస్క్ కి ధీటుగా వీళ్ళు చెయ్యాలి అనేటువంటి ఒక ఈగో లాంటి థింగ్ తో తీసుకుని లక్షల కోట్లు ఖర్చు పెట్టి స్టార్ లైన్ అనే స్పేస్ షిప్ ని తయారు చేశారు. సో ఇది సక్సెస్ అయిందని చూపించుకోవాలంటే వెళ్ళి మళ్ళీ వారం రోజుల్లో వాళ్ళు వచ్చేయాలి. ఆ వచ్చే టైంలో అది పాడైంది. ఈ స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్ అక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దగ్గర అంతరిక్షంలో ఉన్నప్పుడు పాడైపోయింది. ఏదో రిపేర్ వచ్చింది. ఏం రిపేర్ వచ్చింది, ఎన్నాళ్ళలో ఆ రిపేర్ సెట్ అవుతుంది, రిపేర్ అయిన తర్వాత ఎప్పటికి వాళ్ళు భూమి మీదకి వస్తారు అనే దాని గురించి పొరపాటున కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే నాసా. పైగా వాళ్ళతో రీసెంట్ గా అక్కడి నుంచే మీడియాతో కూడా మాట్లాడించారు. మేము బాగానే ఉన్నాం, ఇక్కడ వేరే వాళ్ళకి అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న స్పేస్ స్టేషన్ లో ఉన్న ఎవరికో వేరే వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేస్తున్నాము, మేము ఎంజాయ్ చేస్తున్నాం అంటే, మేము బాగానే ఉన్నాం, ఏం జరగలేదు, స్టార్ లైనర్ ఫెయిల్ అవ్వలేదు అనేది చూపించుకోవడం కోసం మాత్రమే వీళ్ళు తాపత్రయపడుతున్నారు తప్ప, రెండు ప్రాణాలను కాపాడడం విషయంలో వాళ్ళు అంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, కాపాడడంలో వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించట్లా. చాలా దారుణమైనటువంటి అంశం. అవతల స్పేస్ ఎక్స్ రెడీగా ఉంది ఎలన్ మస్క్ ది. అందులోకి వీళ్ళని పంపిస్తే వాళ్ళు సురక్షితంగా భూమి మీదకి వచ్చేస్తారు. వారం రోజులు రావాల్సిన వాళ్ళు 1 నెల రోజులైనా కూడా ఇంకా రాలేదంటే, దాన్ని కూడా నాసా కనీసం రిపేర్ బలానా టైంకి అవుతుంది, ఆ టైంకి వాళ్ళు వస్తారు అనేది కూడా చెప్పకుండా వదిలేసిందంటే, ఎంత వీళ్ళు క్యాపిటలిస్ట్ మెంటాలిటీ చూడండి. లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, రెండు ప్రాణాలు ఆ, పణంగా పెట్టి అట్లా నించోబెట్టారు వాళ్ళని. సో నాసా దీని మీద ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. నిజానికి ప్రపంచ అతిపెద్ద విమానాలు తయారు సంస్థ బోయింగ్, ప్రపంచ కుంబేర సంస్థ తయారు చేయించిన అంతరిక్ష నౌక స్పేస్ ఎక్స్, దానికి అంటే ఎలనెక్స్ కి ధీటుగా స్టార్ లైనర్ తయారు చేసింది. అనేక పరీక్షల తర్వాత నాసా దీనిలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ని అంతరిక్షంలో పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు ఆస్ట్రోనాట్లు సిద్ధం చేసిన తర్వాత రాకెట్ లో సాంకేతిక సమస్యలతో పర్యటన వాయిదా పడింది. అంటే ఆల్రెడీ ఒకసారి వీళ్ళు వెళ్లే టైంకి స్పేస్ షిప్ సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చి అది వాయిదా పడింది. అయినా కానీ అంటే రాకెట్ లో వచ్చింది, అయినా కానీ వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత కూడా అంటే జూన్ 5న స్టార్ లైన్ నాసా నుంచి అంతరిక్ష కేంద్రంలోకి దూసుకెళ్ళింది. అయితే స్టార్ లైనర్ ఐఏఎస్ కి చేరుకోక ముందే, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ చేరుకోక ముందే రెండోసారి
ఫస్ట్ రాకెట్ అప్పుడు జరిగింది హీలియం లీకేజ్. వెళ్ళేటప్పుడు దారిలో కూడా ఆల్మోస్ట్ రీచ్ అవుతున్న టైంలో కూడా హీలియం లీకేజ్ జరిగింది. అయినా కానీ ఎటువంటి ప్రమాదం లేదని నాసా ప్రకటించింది. వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంది. కానీ బోయింగ్ సంస్థ లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. విమానాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తుంది. మొదటిసారి స్పేస్ రాకెట్‌ని తయారు చేసింది. అదే విఫలమైతే ఏంటి పరిస్థితి? ప్రతిష్టాత్మక సంస్థ బోయింగ్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు అగ్రరాజ్యం అమెరికా ప్రయత్నాలు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బోయింగ్ తయారు చేసిన విమానాలు కూలిపోతున్నాయి. మరోవైపు స్టార్ లైనర్ వైఫల్యాన్ని అధికారికంగా ప్రకటిస్తే సంస్థకి తీవ్ర నష్టం జరుగుతుందని, ఈ నేపథ్యంలో అమెరికా స్టార్ లైనర్ సమస్యని బయట పెట్టట్లేదని తెలుస్తుంది. ఆల్రెడీ వీళ్ళు బోయింగ్ విమానాల విషయంలో విపరీతమైన క్రిటిసిజం ఉంది. మీకు తెలిస్తే మీకు ఐడియా ఉంటే. సో, అదే కంపెనీ స్టార్ లైనర్ అనే స్పేస్ షిప్‌ని తయారు చేసి పంపించింది. అది అక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయింది. రిపేర్‌లు జరుగుతున్నాయి. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే నాసా వాళ్ళు, లేదా వేరే స్పేస్ షిప్ ఉందని చెప్పారు ఎలాన్ మస్క్. దాంట్లో వీళ్ళిద్దరిని తీసుకొచ్చేస్తే ఇది ఫెయిల్ అయిందని నేరుగా ఒప్పుకున్నట్టు గదా! అది జరగకూడదు అనేసి 2 ప్రాణాలు అక్కడ పణంగా పెట్టినటువంటి పరిస్థితి. చూడండి ఎంత డేంజర్‌గా వీళ్ళ జీవితాలతో, వాళ్ళ ప్రాణాలతో వాళ్ళు ఆడుకుంటున్నారు. పైగా వాళ్ళు కూడా అక్కడి నుంచి మీడియాతో పాజిటివ్‌గా మాట్లాడడం చాలా పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు.